పితॄణాం బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం మహాకాళి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం పరచక్ర పరమంత్ర పరయంత్ర పరకృత్య పరతంత్ర మారణాది షట్కర్మ ఉపద్రవ శాంత్యర్థం మమ చతుషష్టి కళా విద్యా ప్రాప్యర్థం భూత ప్రేత పిశాచ కామిని మోహిని డాకిన్యాది నానాగ్రహ ఉచ్చాటనార్థం అనిమాది అష్టైశ్వర్య ప్రాప్యర్థం మమ సర్వారిష్ట శాంత్యర్థం మమ శరీరే వర్తమాన వర్తిష్యమాన సూచిత ఆగామి దుష్టారిష్ట పరిహార ద్వారా శరీర సంపూర్ణ అనుగ్రహ ఆరోగ్య ప్రాప్యర్థం అనారోగ్య బాధ నివారణ అర్థం శరీర దృఢత్వ సిద్ధ్యర్థం మమ మహాకాళి దేవాలయ నిర్మాణ స్థలేన శంకుస్థాపన పూజ అంగత్వేన హిమాలయ పర్యంతం సకల యాత్ర సందర్శన సకల నది పుణ్యస్నాన సకల ఫల వాప్యర్థం శంకుస్థాపన సమయే గౌర్యాది మాతృక దేవత నవగ్రహ దేవత సహిత షట్పంచాశత్ బ్రహ్మాది దేవత కలశ ఆవాహన పూజాఖ్యం అహం కరిష్యే. మనసులో అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ అక్షంతలు కలశం దగ్గర ఆదో నిర్విఘ్నతా సిద్ధ్యర్థం కలశగణాధిపతి పూజాం కరిష్యే. ఒక అంటే దేవాలయం నిర్మాణంలో దేవాలయం ప్రతిష్టలో పాల్గొనాలంటే పూర్వజన్మ సుకృత భాగ్యం ఉండాలి. అంటే ఒక్క ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొంటే దేవాలయం నిర్మాణంలో పాల్గొంటే ఎటువంటి ఫలితం దక్కుతుంది అంటే మనం ఈ క్షణం నుంచి ఈ పర్యంతం ఈ భూమండలం నుంచి హిమాచల పర్యంతం వరకు ఎన్నైతే క్షేత్రాలు ఉంటాయో ఎన్నైతే నదులు ఉంటాయో అవన్నీ కూడా సందర్శించిన ఫలితము నదీ స్నానం చేసిన ఫలితం అనేది ఒక్క దేవాలయము నిర్మాణంలో ప్రతిష్టలో కలుగుతుంది. కావున ఇదంతా కూడా మనకు అందరికీ లభించేది కాదు. ఒక దేవాలయం కట్టాలన్నా కూడా ఆ ప్రతిష్టలో పాల్గొనాలన్నా కూడా అంటే అది చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే మన పూర్వీకులు అంటే మనకు ముందు 10 తరాలు తర్వాత 10 తరాలు మీరు ఇది చేయడం వల్ల సాక్షాత్తు బ్రహ్మలోకానికి చేరుకునే స్థాయి ఒక్క ప్రతిష్టా కార్యక్రమంలో దేవాలయం కార్యక్రమంలో మనకు లభిస్తుంది. కావున మనం చెప్పుకున్నాం ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖత్రయ అంటే మనం తల్లి గర్భం నుంచి కాయిక వాచిక మానసిక అంటే మనం తెలిసి చేయలేక మాట్లాడేస్తుంటాం. అవన్నీ కూడా కొన్ని మంచిగా మాట్లాడతాం, కొన్ని చెడుగా మాట్లాడుతుంటాం. అవన్నీ తెలిసి తెలియక మమ్మల్ని మంచిగా చూసి అవన్నీ వదిలిపెట్టమని మనం అమ్మవారిని వేడుకుంటున్నాం. వాయిక కాయిక వాచిక మానసిక అంటే మనం తల్లి గర్భం నుంచి ఎప్పుడైతే బయటికి వస్తామో అప్పటి నుంచి ఈ క్షణ పర్యంతము మనం తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ వదిలేసి మమ్మల్ని మీ పిల్లలం అనుకొని మనం చూడమని మనం అమ్మవారిని వేడుకుంటున్నాం. కావున మనం సంకల్పం చేసుకున్నాం దేవాలయ నిర్మాణంలో భాగంగా శంకుస్థాపన. మరి శంకుస్థాపన అంటే ముక్కోటి దేవతలు సాక్షాత్తుగా ముక్కోటి దేవతలు ఆ శిలలో స్థాపన అయి ఉంటారు. కావున వాళ్ళందరినీ కూడా పిలిచినప్పుడు మరి మనకు జాతకరీత్యా సంబంధమైనది ఆదిత్యాది నవగ్రహములు, అట్లాగే బ్రహ్మాది విష్ణు మహేశ్వరులు వాళ్ళందరినీ కూడా మనం స్థాపన చేసుకొని ఆ దేవతలందరినీ ఆశీర్వాదం తీసుకొని మనము దేవాలయం నిర్మాణం ప్రారంభం చేసుకుంటున్నాం. కావున ఏ ఆటంకాలు రాకుండా మొట్టమొదలు గణపతి ప్రార్థనతోటి మనం శంకుస్థాపన చేసుకునేటప్పుడు గణపతి పూజ చేసుకున్నాం. తదనంతరం మళ్ళీ ఇప్పుడు పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఒకసారి నామస్మరణ చేసుకొని పూజ ప్రారంభం.
అందరూ కూడా చేతులు జోడించుకొని చెప్పండి. వినాయక వినాయక నమస్తుభ్యం నమస్తుభ్యం సతతం మోదక ప్రియ మోదకప్రియ నిర్విఘ్నం నిర్విఘ్నం కురు మే దేవ కురుమే దేవ సర్వకార్యేషు సర్వకార్యేషు సర్వదా. సర్వదా. ఓం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలో